ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. ప్రస్తుతం ఆ పార్టీకి బీటలు వారే పరిస్థితి కనిపిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయాక అనకాపల్లి జిల్లాలోకి ఆ సెగ్మెంట్ వచ్చింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన నేతలు ఇటు మంత్రి క్యాబినెట్లోనూ అటు రాజ్యసభలోనూ అడుగుపెట్టిన వారే. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందట. తమకు కంచుకోటగా ఉంటుందని భావించిన వైసీపీ అధినేత జగన్కు ఆ పార్టీ నేతలే గట్టి షాక్ ఇచ్చే పరిస్థితి నెలకొందట. ఒకవైపు పార్టీ బలోపేతానికి వైసీపీ నేతలతో పాటు జగన్ కృషి చేస్తున్నారు. అయినప్పటికీ వైసీపీ విధి విధానాలు నచ్చకపోవడంతో ఆ సెగ్మెంట్లలోని సీనియర్ లీడర్లు కొందరు టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందట. ఇంతకీ అదే నియోజకవర్గం, అక్కడి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒకప్పుడు కేవలం అది ఒక నియోజకవర్గం మాత్రమే. అయితే ప్రస్తుతం గత కొన్నేళ్లుగా ఆ నియోజకవర్గం పేరు మాత్రం దేశం నలుమూలలా మారుమ్రోగిపోతోందట. ఏపీలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాయకరావుపేట ఒకటి. ఈ నియోజకవర్గం అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేయొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి పాయకరావుపేట నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థి తరపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మహిళల్లో వంగలపూడి అనిత ఒకరు. అయితే ఆమె కూటమి ప్రభుత్వం హోంమంత్రితో పాటు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా కూడా నియమించింది. దీంతో పాయకరావుపేట పేరు వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో అదే నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన నేతలు కొందరు మంత్రులయ్యారు, మరికొందరేమో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే గత ఎన్నికల్లో ఇక తిరిగేలేదనుకున్న వైసీపీ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు ఆ నియోజకవర్గ ప్రజలు. పాయకరావుపేటలో కూటమి పార్టీకి చెందిన మహిళను గెలిపించారు. వాస్తవానికి వైసీపీ పాయకరావుపేటను తమ కంచుకోటగా కోటరీ నిర్మించుకోవాలని ట్రై చేసింది. అయినప్పటికీ ఆ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచినా సరే వారికి క్యాబినెట్లోనో లేక రాజ్యసభలో అవకాశం లభించడం గమనార్హం. అయితే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటని చెప్పక తప్పదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాయకరావుపేట రూపురేఖలు మారిపోతున్నాయి. బాలకట్రగు ప్లాంట్, మెటల్ స్టీల్ ప్లాంట్ వంటి సంస్థలతో నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. అలాగే ప్రభుత్వం ఇక్కడ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాయకరావుపేటను కంచుకోటగా చేసుకుని అనకాపల్లి జిల్లానే ఏలేద్దామనుకున్న వైసీపీకి గట్టి షాక్ తగులుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఆమెను సింపుల్గా ఓడించవచ్చన్న ధీమాతో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులను బరిలోకి దింపారు. అయితే పార్టీ నుంచి పలువురు నేతలు టికెట్ ఆశించారు, కానీ స్థానికులను కాదని రాజాం నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇచ్చారు. దీంతో అప్పటికే వైసీపీపై విసిగి వేసారిపోయిన కొంతమంది సీనియర్ నాయకులు ఎన్నికల ముందే పార్టీ వీడిన ఘటనలు ఉన్నాయి. అయితే ఎలాగైనా పాయకరావుపేటను హస్తగతం చేసుకోవాలనే దృక్పథంతో జగన్ ఎత్తుకు పై ఎత్తులు వేశారు. ఒక మహిళ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రధాన కారణం కొంతమంది వైసీపీ నేతలు క్రాస్ ఓటింగ్ చేశారనే వాదన కూడా వినిపించింది. లోకల్ క్యాండిడేట్ ను గెలిపించుకోవాలని భావించిన వైసీపీ లీడర్లు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన కంబాల జోగులు ఘోర ఓటమికి ఇది కూడా ఒక కారణమని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే పాయకరావుపేట వైసీపీ అభ్యర్థిగా కంబాల జోగులు పేరు ప్రకటించినప్పటి నుంచే పార్టీ అధినేతపై వ్యతిరేకత మొదలైందట. అయితే పార్టీలో మొదటి నుంచి ఉన్నాం, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చారు. దీంతో లోకల్ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాగైనా స్థానిక వ్యక్తిని గెలిపించుకోవాలని పట్టుదలతో అసంతృప్తులు ఉన్నారని వాదనలు వినిపించాయి. దీంతో జగన్ ఊహించని రీతిలో కూటమి అభ్యర్థి వంగలపూడి అనితను వైసీపీ నేతలే గెలిపించారనే గుసగుసలు వినిపించేవి. అయితే 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన కొందరు ఆశావహులు
పాయకరావుపేట సెగ్మెంట్ నుండి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అయినప్పటికీ వారిని కాదని మరో వ్యక్తిని అక్కడ నియమించడమే వైసీపీ ఓటమికి కారణమనే సంకేతాలు లేకపోలేదు. మరోవైపు నియోజకవర్గంలో సరైన పట్టులేని వ్యక్తిని జగన్ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అప్పటికే పార్టీ చీఫ్పై గుర్రుగా ఉన్న వైసీపీ నేతలు ఆ పార్టీని వీడి కూటమిలో చేరారు. ఒకప్పుడు పాయకరావుపేట నియోజకవర్గాన్ని కంచుకోటగా మలుచుకోవాలన్న జగన్కిప్పుడు ఆ సెగ్మెంట్ పేరు వింటే చాలు గుండెల్లో గుబులు పుడుతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అక్కడ గెలవాలంటే పాయకరావుపేటతో పాటు పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల మండలాల ప్రజల మనసును గెలుచుకోవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ అధినేత అవేమీ చూడకుండా నాన్ లోకల్ వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇదే ఫ్యాను పార్టీ ఓటమికి కారణమనే వినికిడి. అయితే నియోజకవర్గంలో సుమారు 2,40,000 మంది ఓటర్లున్నారు. అయినప్పటికీ టీడీపీ కంచుకోటగా చెప్పదగ్గ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి పోటీ చేసి గొల్ల బాబురావు 2 సార్లు గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీ తరపున పాయకరావుపేటలో పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గొల్ల బాబురావు విజయం సాధించారు. అలాగే 2024లో కూడా విజయం సాధిస్తారనే ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా ఆయనకు లోకల్లో గట్టి పట్టుంది. ఇది పసిగట్టిన పార్టీ అధిష్టానం పాయకరావుపేట టికెట్ను కంబాల జోగులకు కేటాయించారు. ఇదే జగన్ చేసిన పెద్ద మిస్టేక్ అని లోకల్ టాక్. మరోవైపు స్థానిక వైసీపీ నేతలను పట్టించుకోకపోవడంతో వంగలపూడి అనిత చేతిలో ఘోరంగా ఓటమి చవి చూడాల్సి వచ్చిందట. దీంతో ఆ మాజీ నేత ఓటమికి స్థానికులు రకంగా కారణమని వాదనలు సైతం ఉండేవి. అయితే వంగలపూడి అనిత నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా ఓటమి పాలయ్యేవారని లోకల్లో టాక్. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులకు షాక్ తగిలినట్లు ఆ పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారట. రెండు 2019 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుండి కంబాల జోగులను జంబ్లింగ్లో భాగంగా వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం నిలబెట్టింది. అయితే రాజాం నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఈ మాజీ నేతకు ఉంది. ఇక పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీలో కొన్ని మార్పులు జరిగాయనే చెప్పొచ్చు. నియోజకవర్గంలో అప్పటికే ఫ్యాను పార్టీలో గొల్ల బాబురావు వ్యవహార శైలిపై వ్యతిరేకత రావడంతో గ్రూపుల గోల ఎక్కువైంది. ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడంతో పాయకరావుపేట నియోజకవర్గంలో ఆయన ఓటమికి కారణమైంది. మరోవైపు నియోజకవర్గంలో గ్రూపుల సమస్యను పరిష్కరించడంలో అధిష్టానంతో పాటు ఈ మాజీ ఎమ్మెల్యే సైతం విఫలమయ్యారనే టాక్ నడిచింది. రాజాంలో 3 సార్లు గెలిచిన జోగులను ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలపడంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారట. అంతేకాకుండా ఆయనపై వ్యతిరేకతను ప్రజల్లో వైసీపీలోని వ్యతిరేక వర్గం విస్తృత ప్రచారం చేశారు. దీంతో ఆయన ఎంత కష్టపడినా నియోజకవర్గ ప్రజలకు చేరువ కాలేకపోయారు. దీనికి తోడు వైసీపీలో కొంతమంది నాయకుల స్వార్థంతో జోగులు చెప్పిన మాటలను సీనియర్లకు దరిచేరనీయలేదట. దీంతోనే జోగులు ఓటమి పాలయ్యారన్న వినికిడి ఉంది. ప్రస్తుతం కంబాల జోగులు ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి మిగిలి ఉందట. ఇందుకు నిదర్శనం కొంతమంది కీలక నేతలు పార్టీని వీడడమే అంటున్నారు ఆ పార్టీలో కొందరు లీడర్లు. జోగులు పాయకరావుపేటలో అడుగుపెట్టి 2 ఏళ్లు గడుస్తున్నా పార్టీలో అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దలేకపోవడం గమనార్హం. నియోజకవర్గంలో ప్రస్తుత హోంమంత్రి అనితపై వ్యతిరేకత చాప కింద నీరులా ప్రబలుతోంది. దీంతో ప్రజా వ్యతిరేకతను వైసీపీ క్యాష్ చేసుకుంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. పార్టీ ఒక పక్క అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నా పార్టీ దిగువ స్థాయి క్యాడర్ కొంత పటిష్టంగా ఉందట. అయినప్పటికీ నియోజకవర్గంలో ఇటు వైసీపీకి అటు ఆ మాజీ ఎమ్మెల్యేకు నల్లేరు మీద నడక అంటున్నారు రాజకీయ పండితులు. ఏది ఏమైనప్పటికీ పాయకరావుపేట నియోజకవర్గంలో మాత్రం వైసీపీ కంచుకోట గోడలను కూటమి పార్టీలు బద్దలు కొట్టే పరిస్థితులు నెలకొన్నాయి. మరి రానున్న రోజుల్లో ఇక్కడి రాజకీయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.